ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర ఈవేళ 10వ రోజుకు చేరుకుంది. ఆయన ఈవేళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్ల మీదుగా జగన్ యాత్ర కొనసాగుతుంది. ఇక సాయంత్రం కొనకనమెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభలో జగన్ ప్రజలతో మాట్లాడతారు. ఆ తర్వాత బత్తువారిపల్లి, సలకనూతల, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి జగన్ చేరుకుంటారు. ఈ రాత్రికి వెంకటాచలంపల్లిలో బస చేస్తారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఈ రోజు సీఎం జగన్ పర్యటన ఎలా ఉండబోతోంది? రైట్ జ్యోతి, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ప్రజల్లోనే ఉండబోతున్నారు ప్రకాశం జిల్లాలో. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 9 గంటలకి తాను బస చేస్తున్న జోలగుంట క్రాస్ నుండి బయలుదేరుతారు. పెద్దాలవల, అలాగే కనిగిరి, నందనమారిల మీదుగా ప్రచారం చేస్తూ లంచ్ సమయానికి చిన్నారికట్లనే ఒక లంచ్ సమయానికి 1 గంటకి అక్కడ చేరుకుంటారు. తిరిగి 4 గంటలకి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. బస్సు యాత్ర బయలుదేరి చెయ్యిరెడ్డిపల్లి, ముగచింతల మీదుగా కొనకనమెట్లలో జరుగు బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో 4:30 నుంచి 5:30 వరకు గంట సేపు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఈ పబ్లిక్ మీటింగ్ తర్వాత తిరిగి మళ్ళీ పాలకనూతల క్రాస్ మీదుగా పొదిలి, కుంచేపల్లి, రాజంపల్లి, దర్శి మీదుగా చలిపేంద్ర అనే ఊరికి చేరుకుంటారు. నైట్ కి వెంకటాచలంపల్లి రాత్రికి బస్ చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్ర ఇప్పటికే చేపట్టిన బస్సు యాత్ర ప్రతిపక్షాలమే అనేక విమర్శలు చేస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్తూ పోతున్నారు. నిన్న ముఖ్యంగా కావలిలో జరిగిన బహిరంగ సభలో కూడా సుమారు గంట సేపు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఈ గంట సేపట్లో కూడా తాను ప్రజా సంక్షేమ పాలనకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, అలాగే ఎక్కడా లేని వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా పెట్టామని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే రేషన్ దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి ఇంటికి అందించామని, పౌర సేవలను నేరుగా ప్రజల వద్దకే తీసుకొచ్చామని, కానీ గతంలో 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఇవన్నీ కూడా గతంలో ఏమీ చేయలేదని, ఏదైనా చెప్పుకునే దానికి ఏమీ లేకనే అది చేస్తాను, ఇది చేస్తాను, కేజీ బంగారు ఇస్తాను, బెంజి కారు ఇస్తానని చెప్పి అసత్య ప్రచారాలు, అలాగే అలివిగానే హామీలు ఇస్తానని చెప్పి గంట సేపు కూడా తన ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. ఇదే చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా జగన్ కి అక్కడక్కడ నీరాజనాలు పడుతున్నారు. అలాగే ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఆ పార్లమెంట్ నియోజకవర్గం 7 పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన నాయకులందరూ కూడా ఈ జగన్ కి వెల్కమ్ చెప్పేదానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా జగన్ బహిరంగ సభలో తీసుకుంటున్న చర్యలు చెప్తున్న మాటలు ఏంటంటే ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రజలకు చెప్పడం, వీరందరినీ కూడా గెలిపించాలని చెప్పడం, అలాగే తాను ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ఇవన్నీ కూడా రావాలంటే తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిని తనకే ఫ్యాన్ గుర్తిగా ఓటేసి గెలిపించాలని ఈ విధంగా ప్రచారం కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు మేమంతా సిద్ధం పేరుతో ఇప్పటికే సిద్ధం సభలు 4 జరిగాయి. ఈ సిద్ధం సభలకు కూడా భారీగా జన సమీకరణ జరిగింది. అదే క్రమంలో కూడా ఇప్పుడు మినీ అంటే చిన్న స్థాయిలో మేమంతా సిద్ధం సభలు కూడా ప్రతి 7 నియోజకవర్గంలో ఒక సభ ఉండేటట్టు చూస్తున్నారు. అలాగే కూడా తన ప్రచారం అంతా కూడా జాతీయ రహదారి వెంబటే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగబోతుంది. మేమంతా బస్సు యాత్ర ఈ ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామం దగ్గర ఆగుతూ ఆ ప్రాంతాల్లో వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఏదైతే ఉన్నారో డిసేబుల్డ్ కావచ్చు, కొందరు ప్రత్యేకించి కొందరితో మాట్లాడడం, ఇంటరాక్షన్ చేయడం, అలాగే వారు అక్కడ ప్రధాన సమస్యలు ఏందో తెలుసుకోవడం, ఈ సమస్యలన్నీ కూడా రాబోయే ప్రభుత్వంలో ఓట్లేసి గెలిపిస్తే మేము నెరవేరుస్తామని చెప్పి హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు మొత్తం మీద ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర ఈ విధంగా ఉండబోతుంది జ్యోతి. అయితే ఈ యాత్రల ప్రభావం ప్రజల్లో ఎలా ఉండబోతోంది? పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీకి బలాబలాల విషయానికి వస్తే ఎలా ఉంది? రైట్ జ్యోతి, ఇప్పటికే చూసుకుంటే ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. వాళ్ళు ఒకవైపు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లోకి వచ్చిన పెద్దగా రాలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం సిద్ధం సభలు చేశారు. అలాగే చూసుకుంటే ఇప్పుడు
బస్సు యాత్ర పేరుతో మేమంతా సిద్ధమనే ఈ సభలో ఏర్పాటు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కి ముందుగానే పక్కాగానే ప్లాన్ గానే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి ప్రచారాలు చేశారు. గత సంవత్సర కాలంగా తాము ఏం చేస్తున్నాం, 5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తామని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ 1-2 సార్లు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనధికారికంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇవన్నీ కూడా వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తూ ప్రజలకి వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు తిరిగి ప్రజలందరికీ అందుతాయి. వైసీపీకి పొరపాటున ఓటు వేయకుంటే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలో కూడా తీవ్రంగా వాలంటరీ వ్యవస్థ అయితే పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా మీకు నేను మంచి చేస్తున్నాను కాబట్టి నాకు ఓట్లేండి అని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. కాబట్టి ప్రజలు కొంతవరకు కొంత సానుకూలత దొరుకుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని సెక్టర్ ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే ఇతర రంగాల్లో కొంత వ్యతిరేకత ఉన్నా కూడా కింది స్థాయిలో బిలో పావర్టీ కావచ్చు, మిగతా వీరంతా కూడా జగన్ చెప్పే మాటలైతే వింటున్నారని చెప్పి ఇక్కడ స్థానికంగా చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. సో మొత్తం మీద ఈ బస్సు యాత్ర కొంత ప్రభావం అయితే చూపే అవకాశం ఉంది. అలాగే కూటమి కూడా ప్రచారాలు చేస్తుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఎక్కడ రోడ్లు కూడా వేయలేదు, అలాగే అభివృద్ధి కూడా ఎక్కడ చేయలేదు, పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ కూడా తీసుకురావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రమే పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా నెగిటివ్ గా ప్రచారాలు దూసుకుపోతున్నారు. సో ఎన్నికలు హోరాహోరీగా జరగబోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఇవన్నీ కూడా వైసీపీ గత ఎన్నికల్లో క్లీన్ షిప్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మొత్తంగా అన్నిటి సీట్లు గెలిచిన పరిస్థితి కాబట్టి ఈసారి కూడా అదే హవా కొనసాగుతున్నా, లేకుంటే కొంత మార్పు వస్తుందని కొంత 1 నెల వెయిట్ చేసిన తర్వాత తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.